సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన కొద్ది కాలంలోనే ఓ హీరో లేదా హీరోయిన్ కి మంచి ఫేమ్ రావడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. ఒకవేళ అలా జరిగిన ఆ క్రేజ్ అండ్ మార్కెట్ ని వాళ్ళు ఎంతవరకు నిలబెట్టుకున్నారు అనేది కూడా వారి కెరీర్ ని మరో స్థాయికి తీసుకెళ్లడానికి దోహదపడుతుంది. కాగా ఇలా తెలుగు సినిమా దగ్గర ప్రస్తుతం సెన్సేషన్ ని సెట్ చేసిన హీరోయిన్స్ ని చూస్తే అందులో ఫస్ట్ పేరుగా సెన్సేషనల్ యంగ్ బ్యూటీ శ్రీలీల ఉంటుంది. కాగా శ్రీలీల తెలుగు సినిమా దగ్గర ఓ తెలుగు అమ్మాయి లేదు అనే లోటుని తీరుస్తూ ఇండస్ట్రీలోకి వచ్చిన కొన్నాళ్లలోనే చక్రం తిప్పేసింది. ఒక సమయంలో అయితే ఇండియాలోనే మోస్ట్ బిజీ హీరోయిన్ గా కూడా మారింది. వరుస హిట్స్ తో మరిన్ని సినిమాల అవకాశాలు ఆమె దక్కించుకుని అందరినైతే ఆశ్చర్యపరిచింది. కానీ తెలుగులో వరుస సినిమాలు చేస్తూ వస్తున్న శ్రీలీలకి పెద్ద బ్రేక్లే పడ్డాయి. అప్పటి వరకు హిట్ అయిన సినిమాలు తర్వాత ఒక్కొక్కటిగా ఫ్లాప్ అవడం మొదలుపెట్టాయి. గతేడాదిలోనే దాదాపు 3 నుంచి 4 సినిమాలు శ్రీలీల నుంచి విడుదలైతే ఒక భగవంత్ కేసరి బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు టార్గెట్ రీచ్ అయింది. కానీ మిగతా సినిమాలన్నీ ఫ్లాప్లు, డిజాస్టర్ గానే మిగిలిపోయాయి. ఇక ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన బిగ్ ఆఫర్ గుంటూరు కారం కూడా రీచ్ కాలేక విఫలమైంది. దీనితో ప్రస్తుతం శ్రీలీలకి బ్యాడ్ టైం కొనసాగుతూనే వచ్చింది. కాగా టాలీవుడ్ పై ఆశలు వదులుకున్న శ్రీలీల బాలీవుడ్ మార్కెట్ లోకి ఎంటర్ అవడానికి సిద్ధమైంది. అక్కడైనా మంచి డెబ్యూ అందుకోవాలని చూసిన శ్రీలీలకి ఇప్పుడు ఆదిలోనే హంసపాద్ ఎదురైనట్టు కొన్ని గాసిప్స్ అయితే వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో యువ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో శ్రీలీల డెబ్యూ ఇవ్వాల్సింది. ఆల్రెడీ హీరోయిన్ గా ఆమె ఫిక్స్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయినట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. హీరో దర్శకుడికి స్క్రిప్ట్ పరంగా లేవనెత్తిన విభేదాల కారణంగా సినిమా అయితే ఆగిపోయినట్టుగా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ ఎంట్రీకి ఆదిలోనే బ్రేక్ పడిందని అంటున్నారు. అసలే టాలీవుడ్ లో శ్రీలీల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. పోనీ అక్కడైనా మొదటి సినిమా ఏదో అవుతుంది అనుకుంటే ఇంకేదో అయింది. సో మళ్ళీ తెలుగు సినిమాలోనే హిట్ కొట్టాల్సిన అవసరం ఇప్పుడు శ్రీలీలకి ఉందని చెప్పాలి. కాగా ప్రస్తుతం తెలుగులో శ్రీలీల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్, నితిన్ తో రాబిన్ హుడ్ ఇంకా పలు చిత్రాలు చేస్తుంది. మరి వీటిలో ఏదైనా హిట్ అయ్యి మళ్ళీ శ్రీలీలని ఇండస్ట్రీలో ట్రాక్ లోకి తీసుకొస్తుందో లేదో చూడాలి. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్ సీ యూ, బై బై.